Yeah, this is Dr. Narra Sandeep, ఇంటర్నేషనల్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ అండి. ఈరోజు మనం ముఖ్యంగా గుండెకి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్, కార్డియాక్ టెస్ట్ ఎందుకు చేసుకోవాలి, నార్మల్ పర్సన్స్ కూడా టెస్ట్ అవసరమా, చేయడం వల్ల వాడుకుంటే అడ్వాంటేజెస్ ఏంటనేది తెలుసుకుందాం. అండ్ ఏ ఏజెస్లో ఎటువంటి టెస్ట్లు అవసరం అనేది చెక్ చేసుకుందాం. ముఖ్యంగా మనకి ఏమవుతుందంటే ఈ గుండె జబ్బు అనేది సైలెంట్ కిల్లర్ అంటారనమాట. చాలా సంవత్సరాలుగా గుండె లోపల రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోవటం కానీ, గుండెకి సంబంధించిన కరెంటు సిస్టంలో మార్పులు రావడం వల్ల కానీ మనకి చాలాసార్లు ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ఒక్కసారిగా గుండె అరెస్ట్ అయిపోవడంతోనే అదే ఫస్ట్ కార్డియాక్ సిమ్టమ్స్ కింద ఆల్మోస్ట్ 40 నుంచి 50% కార్డియాక్ పేషెంట్స్లో మనకి కనపడుతూ ఉంటుంది. సో మీరు అర్థం చేసుకుంటే సుమారు సగం మంది జనాభాలో ఫస్ట్ ఈవెంటే మేజర్ కార్డియాక్ ఈవెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దాంట్లోంచి బయటపడే టైం కానీ అవకాశం కానీ ఉండకపోవచ్చు. అందుకనే ఈ కార్డియాక్ టెస్ట్ అనేది చాలా ముఖ్యం అని చెప్తూ ఉంటాం అనమాట. అది ఏజ్ వైజ్ తీసుకుంటే ఫస్ట్ 20 to 40 years ఆ టైంలో బేసిక్స్ అనమాట. గుండె జబ్బులు రావడానికి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. షుగరు, హై బ్లడ్ ప్రెషరు, తర్వాత అధిక బరువు, కొలెస్ట్రాల్, వీటి గురించి సంబంధించిన టెస్టులు చాలా ముఖ్యం. దట్ ఈజ్ అండ్ వెయిట్ చెక్ చేసుకోవడం ఒకసారి, తర్వాత మన బ్లడ్ ప్రెషర్స్ చెక్ చేయించుకోవడం కరెక్ట్గా. బిఎంఐ అంటాం, బాడీ మాస్ ఇండెక్స్, అది మన ఒబిసిటీ గురించి చెప్పుద్ది. మన బాడీ మాస్ ఇండెక్స్ ఎంత చెక్ చేయడం. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఒకసారి బ్లడ్ టెస్టింగ్ ఇచ్చి మన కొలెస్ట్రాల్ లెవెల్స్ అది చెక్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. ఇది ఇనీషియల్ లెవెల్లోనే మనకి షుగర్ కానీ, తర్వాత ఇందా చెప్పినట్టు హై బ్లడ్ ప్రెషర్స్ కానీ, అధిక కొలెస్ట్రాల్ ఉంటే ఎర్లీగానే డిటెక్ట్ చేసి చాలా ఎర్లీ స్టేజ్లోనే మెడికేషన్ స్టార్ట్ చేయడం హెల్ప్ చేస్తాయి. తర్వాత 40s దాటిన తర్వాత ఏమవుతుందంటే మల్టిపుల్ స్ట్రెస్ లెవెల్స్ కానీ, తర్వాత వర్క్ ప్యాటర్న్స్ కానీ, డైట్ ప్యాటర్న్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల నార్మల్ పీపుల్ కంటే అధికంగా గుండె జబ్బులు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి 40s దాటిన తర్వాత. సో అందుకని వాళ్ళకి అతి ముఖ్యంగా ఇందాక చెప్పిన టెస్టులతో పాటుగా ఈసీజీ, 2D ఎకో, తర్వాత థ్రెడ్మిల్ టెస్ట్ అని స్ట్రెస్ టెస్టులు కూడా చేయించుకోవడం ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాం అనమాట. సో ఇది ఏంటంటే గుండెలో డిఫరెంట్ విభాగ పార్ట్స్ ఉంటాయండి. గుండె లోపల కరెంట్ సిస్టమ్ విడిగా ఉంటుంది, గుండె లోపల కవాటాలు, వాల్వ్స్ అనేవి విడిగా ఉంటాయి, గుండెకి సంబంధించిన కండరం విడిగా ఉంటుంది, గుండె పైన ఉండే రక్తనాళాలు విడిగా ఉంటాయి. సో మేజర్ 4 parts అనమాట. ఇంకా చాలా ఉంటాయి కానీ ఇది చాలా ముఖ్యం అనమాట. చాలామందికి వీటిలో డిఫరెన్స్ తెలియదు అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైం గుండె లోపల కరెంట్ సిస్టమ్ దెబ్బతింటే మనకి ఈసీజీ అని, హోల్టర్ మానిటరింగ్ అని ఇలాంటి టెస్టుల్లో మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. కళ్ళు తిరిగి పడిపోవడం, సడన్గా గుండె అరెస్ట్ అయిపోవడం, ఇలాంటి జబ్బులు మనకు తెలుస్తూ ఉంటాయి. అలాగే స్ట్రెస్ టెస్ట్, థ్రెడ్మిల్ టెస్ట్ మిషన్ మీద నడిపించి గుండెని శ్రమకు గురి చేసి ఆ టైంలో ఈసీజీ మార్పులు వస్తున్నాయేమో చూస్తాం. న్యూక్లియర్ స్కాన్స్ కానీ ఇలాంటి ఇవన్నీ ఏంటంటే గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో రక్త సరఫరా సరిగ్గా ఉందా లేదా అని చెప్పే టెస్టులు అనమాట. అలాగే గుండె లోపల కవాటాలు కానీ లేకపోతే కండరం కానీ దెబ్బతిందా లేదా అని తెలుసుకోవడానికి 2D ఎకో, కార్డియాక్ ఎంఆర్ఐ ఇలాంటి పరీక్షల్లో తెలుస్తూ ఉన్నాయి. సో సపరేట్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద హార్ట్కి డిఫరెంట్ టెస్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇలా 40s తర్వాత ఈ ఇందాక చెప్పిన 2D ఎకో కానీ, ఈసీజీ కానీ, టీఎంటీ కానీ, కాల్షియం స్కోరింగ్ కానీ చేసుకుని దాంట్లో కూడా మార్పులు ఉంటే ఇంకా హయ్యర్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్కి వెళ్తూ ఉంటుంది అన్నమాట. కనీసం యాన్యువల్గా ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ 2 to 3 years ఇలా ఈ టెస్టులు చేసుకుంటా, అందులోని ఇందాక చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళైతే మరీ ముఖ్యంగా ఇంకా ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేసుకోవడం వల్ల మనం లోపల ఉన్న జబ్బుని తొందరగా పసిగట్టి ఎర్లీ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల చాలా వరకు సేవ్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.